మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఫైర్ బ్రాండ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు రెచ్చిపోయారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్ కు నొప్పెందుకని ప్రశ్నించారు. తన తండ్రిదో చెల్లెదో విగ్రహం పెట్టాలని అనుకున్నట్టుంది. అందుకే మళ్లీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చేస్తామంటున్నారని కాంగ్రెస్ కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రఘునందన్ దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని సటైరికల్ కామెంట్స్ చేశారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఆ తల్లి ఆత్మను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని, గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైతే జూబ్లీ హిల్స్ లోనే ఆయన ఇంట్లో పెట్టుకోవాలన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని తాము నిర్ణయించిన స్థలంలో ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్ సర్కార్ రాజీవ్ విగ్రహం పెట్టిందన్నారు. నోరుంది కదా నీ 9 నెలల పాటు మా బాస్ కేసీఆర్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నావు. రేవంత్ ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై రఘునందన్ స్పందిస్తూ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే అందులో మా చెల్లి కనబడుతుంది. రేపు మా చెల్లి నాకు పోటీ వస్తుందని భయం ఉంటే ఒకానొక టైంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన రోజు తెలంగాణ నుండి ఒక తెలుగోడు ఈ దేశానికి ప్రధాని అయ్యిండు. అందుకే పివి నరసింహారావు బొమ్మ పెట్టు, లేదంటే తెలంగాణ తల్లి బొమ్మ పెట్టనుంటారని కేటీఆర్ కు చురకలందించారు ఎంపీ రఘునందన్. సెక్రటేరియట్ 5 ఏళ్లు కట్టిండ్రు కదా, ఒక్క బొమ్మ పెట్టడానికి మీకు సమయం దొరకలేదా? అందుకే ఇదంతా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏ విగ్రహం ఏడుంటే ఏందన్నా అంటూ కేటీఆర్ కు బొమ్మ చూపించాడు రఘునందన్. జనం గుండెల్లో కాంగ్రెస్ బీజేపీ ఉంటే సెక్రటేరియట్ లో మా నాయన బొమ్మ పెట్టుకుందాం అనుకున్నా, మా చెల్లి బొమ్మ పెట్టుకుందాం అనుకున్నా, ఆ నుంచి రాజీవ్ విగ్రహాన్ని పీకేస్తా. ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? ఇక మీదట మీరొచ్చేది లేదు, సచ్చేది లేదంటూ గులాబీ నేతలపై ఘాటుగా రెచ్చిపోయాడు రఘునందన్. సో పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా మలిదశ తెలంగాణ పోరాటంలో చచ్చిపోయి ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసినందుకు తప్పైందని, ముక్కు నేలకు రాయమని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశాడు రఘునందన్ రావు. ఇప్పుడు ఇదే రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.